వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగినండి. రాజకీయాలకు సినిమాలకు బొత్తిగా తేడా లేకుండా పోయింది. అక్కడ ఇక్కడ సేమ్ యాక్షన్, సేమ్ సీన్లు, సేమ్ డైలాగులు, సేమ్ డిష్యూలు. అబ్బో రోజుకో సినిమా ఫ్రీగా చూపించేస్తున్నారు. కాకపోతే సినిమాల్లో కమెడియన్ల కంటే మన పొలిటీషియన్లే కామెడీ బాగా పండించేస్తున్నారు. జనం నవ్వలేక ఏడుతూ ఏడవలేక నవ్వుతూ అలా నెట్టుకొచ్చేస్తున్నారు. అలాగే ఈ వారం కూడా చాలా తమాషాలు తీసుకొచ్చాను. ఆ కామెడీ కహానీలు చూసే ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. మీ ఊళ్ళో మురిక్కాలను నేను చూడాలా అని ప్రశ్నించిన బాబు. మీ ఊర్లో మురిక్కాలు ఎట్టుందో నేను చూడాలనా? ఆడబిడ్డ నిధి స్కీమ్ పై అంతిమ రాగం ఆలపించిన అచ్చెన్నాయుడు. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. విజనరీ మంత్రదండం తుస్సేనా అని ప్రశ్నించిన వర్దు కళ్యాణ్. మోసానికి పరాకాష్ఠగా లేదా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు. ఆంధ్రాను అమ్మాలన్న అచ్చెన్న స్టేట్మెంట్ పై కేతిరెడ్డి రియాక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు. గుర్రం కావాలా గాడిద కావాలా తేల్చుకోండి అన్న కేటీఆర్. గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలన్న అద్దంకి. గాడిద చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేసే పని కుక్కే చేయాలి. గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్ళి పారిపోయి వచ్చిన తిరకాసు. అదిగో బాబుగో రానే వచ్చారు. ఏంటి సార్ పిల్లలకి ఏడు సందేశం ఇస్తారు? పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. కరెక్టే సార్. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. అంటే అప్పుడు తిరుపతిలో ఈదులన్నీ మీకు తెలిసే ఉంటాయి. తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. కరెక్ట్. స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. వద్దని ఎవరంటారు సార్? జపాన్ ఉంది. జపాన్ లో ఎలా ఉంటాయి సార్ రోడ్లు? అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. మరి ఆ జపాన్ లో లాగా మన దగ్గర కూడా రోడ్లన్నీ క్లీన్ గా ఉంచొచ్చు కదా సార్? ఎక్కడ చూసినా చెత్త దోమలు, అబ్బో చచ్చిపోతున్నాం సార్. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఏంటి సార్? ఎక్కడ మస్కిటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి మస్కిటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆహా మరి ఇంకేం సార్ సూపర్. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు సార్. మీరు చెప్పండి. ఇప్పుడు నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయకపోతే నన్ను ఎవరిని అడుగుతారా? ఇప్పుడు మీరు స్కీమ్లన్నీ అమలు చేయలేదు, ఎవరన్నా అడుగుతున్నారేటండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని. అడగండి. మీరు అడగొచ్చు. నేను రావాలనా? రావద్దన్నా మీరు వస్తారు కదా. మీ ఊర్లో మురిక్కాలు ఎట్టుందో నేను చూడాలనా? మీరెందుకు సార్ మురికాళ్ళు అవి చూడడం? ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు చూస్తున్నాను? ఏమో సార్ మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకు ఎక్కడ చెత్త ఉందో చూడాలనా? అవసరం లేదు సార్, చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది కదా. నేను కూడా చెత్త అంతా రోడ్డు మీద వేయించచ్చు కదా. మీరు రోడ్డు మీద చెత్త వేయడం సార్, ఎవరన్నా చూస్తే ఏటనుకుంటారు. కానీ ఎందుకు చేస్తున్నాను? మీ ఆరోగ్యం కోసం. అవునా? ఓకే సార్, చాలా గొప్ప విషయాలు చెప్పారు. అందరూ అనుకున్నట్టే అయ్యింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు అంతిమ రాగం ఆలపించేశారు. ఆడబిడ్డ నిధి అమలు చేయడానికి డబ్బులు లేవని చేతులు ఎత్తేశారు. ఓ పాలకరిద్దాం రండి. నమస్తే గురుగారు. సూపర్ 6 పథకాలు ఒకటి అర సగం చేశారు కదా, మిగతా ఎప్పుడు ఇస్తారు సార్? అదే ఎప్పుడు అమలు చేస్తారా అని. ఇప్పటికీ సంవత్సరం పైన అయిపోయింది కదా, ఇంకెప్పుడు చేస్తారండి? చేతుల్లో డబ్బులు లేవు. అదేంటి సార్ సావు కబురు చల్లగా చెప్పినట్టు అలా చెప్తారు? మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు పింఛన్లు ఇవ్వడానికే చాలడం లేదనే విషయం మీరు అందరూ గమనంలోకి తీసుకోవాలి. అంటే సూపర్ 6 పథకాలు ఎత్తేసినట్లేనా? ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేశాం. ఏంటిది అన్ని చేస్తారా? ఒక్కటే మిగిలిపోతుంది. ఏంటి సార్? ఆడవాళ్ళకి నెలకి 1500. మరి ఎప్పుడు ఇస్తారు సార్ ఆ నెలకు 1500? అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. ఆంధ్రాని అమ్మేస్తారా? ఓర్ నాయనో ఇదేటండి ఇలాగనే సార్? అంత డబ్బు అవసరం ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే మరి.
ఇంత మోసమా? ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అంటే మీరు ఆలోచించకుండానే హామీలు ఇచ్చేసారా? పడుకున్నోడికి లేపగలం, పడుకున్నట్టుగా నటించినోడికి లేపగలం. నిజమేలేండి, హామీలు ఇచ్చే వాళ్ళు నమ్మగలం గాని హామీలు ఇచ్చి తూచ్ అనే వాళ్ళు నమ్మగలమా? చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంటే తల తీసుకుంటాడు గాని. సర్లేండి, చంద్రబాబు గారు హామీల గురించి మీరే చెప్పాలి, మేము వినాలి. ఎన్నో గొప్ప గొప్ప విషయాలను కనిపెట్టిన విజనరీకి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయడం చేత కావటం లేదా అని ప్రశ్నిస్తున్నారు వరదు కళ్యాణి గారు. నమస్తే మేడం, రాష్ట్రాన్ని అమ్మేస్తారంట విన్నారా? చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, సంపద సృష్టికర్త అని చెప్తూ ఉంటారు. ఎవ్వరు చెప్పరు. చంద్రబాబు గారే నేను విజనరీని, సంపద సృష్టికర్తని అని చెప్పుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను. అవును, 5,000 కూడా ఆయనే కనిపెట్టారు తెలుసా అండి? ఇంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డనిది ఇవ్వలేరా? కనిపెట్టడం అంటే చాలా ఈజీ గాని హామీలు అమలు చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి? చాలా కష్టం అండి బాబు. ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో వెళ్ళలేదేంటి మీరు? ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. విన్నారు కదా, రాష్ట్రాన్ని అమ్మేయాలంట. మోసానికి పరాకాష్ఠగా లేదా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు? మోసం గీసం జాంతనై గట్టిగా మాట్లాడితే అన్ని అమలు చేసేసామంటున్నారు. మరి అన్ని చేసేసామంటున్నారు కదా, ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇచ్చారా? అన్ని ఇచ్చేసామన్నారు కదండి ఇందాక అచ్చెన్నాయుడు గారు, వినలేదా మీరు? ఒక్క నిరుద్యోగికైనా ఒక ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఆడబిడ్డనిది ఇచ్చారా? రాష్ట్రాన్ని బేరం పెట్టారు, మంచి డీల్ రాగానే అమ్మి ఇచ్చేస్తారంటండి. ఒక్క మహిళకైనా 3 సిలిండర్లు ఫుల్ గా గత ఏడాది కాలంలో ఇచ్చారా? అరే ఏంటి మేడం మీరు, సూపర్ 6 హామీలు అన్ని అమలు చేసేసాం, ఎవరైనా సూపర్ 6 గురించి అడిగితే వాళ్ళ 4 మందమని శాపం కూడా పెట్టారు బాబు గారు. మళ్ళీ అడుగుతారేంటి మీరు? అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదు, విశ్వాసఘాతకుడు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు ఏమైనా అనుకోండి, ఆయన మాత్రం అన్ని హామీలు అమలు చేస్తాం, ఇక మీ సావు మీరు సావండి అని సింగపూర్ వెళ్ళిపోయారండి. ఆడబిడ్డనిది అమలు చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్నాయుడు అన్న మాట విన్నారు కదా. ఆల్రెడీ అక్కడ చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మడానికి పెట్టేశారు, మంచి బేరం కుదిరితే అమ్మడానికి రెడీగా ఉన్నారు అని అంటున్నారు కేతిరెడ్డి గారు. నమస్తే సార్, చెప్పండి. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. అవును, అలా చెప్పడం ఆయన హాబీ. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. అవన్నీ పాతాయి సార్, ఈ మధ్య ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ కనిపెట్టారు ఆయన, తెలుసా మీకు? క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. అవును, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడతారంట, అది పెద్ద గేమ్ చేంజర్ అంట సార్. అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ. ఏటా వ్యాలీ? ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీనా అంటే ఏంటి సార్? ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటది. ఏదో ఒక వ్యాలీ. ఇంతకు ఆక్వా వ్యాలీ అంటే ఏంటి గురుగారు? చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను. ఏంటి సార్ మీరు, బాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ వ్యాలీ అంటుంటే మీరు చేపల పెంపకం రొయ్యల పెంపకం అంటారు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈ రోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చాకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా, ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. నిజంగానే అమ్మేస్తారంటారా రాష్ట్రాన్ని? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు. అవునా? నాన్న నమ్మను సార్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫర్ సేల్ పెట్టేసింది. వాయమ్మో, ఇది ఎక్కడి పితలాగడం అండి? రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టడం ఏంటండి బాబు? ఎవరు కొంటారో ఏటో అంత గందరగోళంగా ఉంది. అరెస్ట్ చేస్తారా? చేసుకోండి. జైల్లో పెడతారా? పెట్టుకోండి. ఎక్కడికి రమ్మన్నా వస్తాం, దేనికైనా రెడీ అని సవాల్ ఇసిరారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, ఏంటి మీ మీద ఏదో కేసు పెట్టినట్టున్నారు, ఏంటి సార్ మ్యాటర్? చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి వచ్చాడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, బాదుడే బాదుడనే కార్యక్రమంలో. ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. మరి మీరేట్ చేశారు? మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు. ఓకే, ఇవ్వగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు, అప్పుడేం చేశారు మీరు? అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. మరి ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
చేస్తున్నారు. ఎంట వెళ్ళినందుకే కేసు పెట్టడం ఏంటండి బాబు, మరీ అన్యాయం కాకపోతే. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలయ్యాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా గట్టిగానే పని చేస్తున్నారు వాళ్ళు. మేము జడుస్తావా? కేసులు పెట్టిన జడవరా? ఎన్ని చూసి వచ్చాం ఇవాళ, ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసులు అరెస్టులు చూస్తుంటే ఏటనిపిస్తుంది సార్ మీకు? కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది. ఎందుకు సార్ బిడియం? ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళని వచ్చి పోలీస్ స్టేషన్ హాజరు కావాలంటేను నేను కొద్దిగా బిడియం వేస్తుంది. మరి కేసులు పోలీసులు అంటే ఆ మాత్రం బిడియం ఉండదా ఏంటి? మరి ఆ బిడియం కూడా పోయింది. మరి ఇంకా రెడీగా ఉన్నాం. దేనికైనా రెడీయా మీరు? సెంట్రల్ జైలు పంపుతారా? పంపడం రెడీగా ఉన్నాం. కోర్టుకు పిలుస్తారా? రెడీగా ఉన్నాం. వామ్మో, దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా ఇంకా ఎన్ని రోజులు సార్? ఎంతసేపు పట్టిద్దండి? కాలం గిర్ర తిరిగి వచ్చేసింది. ఇంకా ఎంత టైం ఉంది సార్? 1 సంవత్సరం అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంకా 3 సంవత్సరాలేగా. 3ఏనా? 4 కదా సార్. మధ్యలో ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా. అయితే ఓకే, మీ పనిలో మీరు ఉండండి. ఫోన్ బంద్ పెట్టుండు భయ్, నేను ముందే చెప్పినా కదా భయ్ మీకు. వామో సార్ మీరు వచ్చారా? ఇంకా రాలేదనుకున్నాను సార్. మీరు కూడా బీఆర్ఎస్ వాళ్ళని తిడతారా? మొదలెట్టండి తిట్ల పురాణం. ఇక మీరు ఇవన్నీ వద్దుగా, ఈ తిట్ల పురాణం లాస్ట్ కు తిడతాం. మేము ఎట్లా తిట్టాలో తిడతాం. ఓ లాస్ట్కి తిడతారా? సరే సార్. మొన్న కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏటన్నారో విన్నారా? మొగాడివైతే రా అని కేటీఆర్ అన్నాడు. తగులుకోండి మరి. ఇంకా ఈ డైలాగ్ నీకు సూట్ కాదు. ఎందుకు సూట్ కాదు? ఇది మా డైలాగ్ ఇది. ఓ అది మీ డైలాగా? మరి కేటీఆర్ గారు వాడుతున్నారు కదండి. నువ్వు కాపీ కొట్టినవి ఇది. అబ్బా ఎంత పని చేశారు సార్. అంత మంచి డైలాగ్ మీద ముందే కాపీ రైట్ తీసుకోవాల్సింది సార్. ఇప్పుడు చూడండి మీ డైలాగ్ను మీ మీద ప్రయోగించారు ఆయన. నువ్వు పోయిపోయి రేవంత్ రెడ్డి నట్టి పోయిపోయి సూట్ అయితే రేవంత్ రెడ్డి అంటే డైలాగ్ కాదా? బాగానే చెప్పారుగా డైలాగ్. నువ్వు అనవసరంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టకు. రెచ్చగొడితే ఏడ్చేస్తారు సార్. ఏడ్చేస్తారా అని. అదేం ఊరి కోడి, నువ్వు బాయిలర్ కోడివి. అయితే ఏటంటారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి మూడు ఖరాబ్ అయి వచ్చిండే అనుకో, నువ్వు ఇంట్లోకి బయటికి రావు. వామో, నన్ను కూడా ఎగేసిండు అనుకో రేవంత్ రెడ్డి, అన్న నువ్వు కూడా రాయి అన్నాడు అనుకో, మేమిద్దరం కలిసే పరిస్థితి ఎందుకు? ఓయేమో, అంటే మీరు కూడా రంగంలోకి దిగుతారా? మీరు ఏడ్చేస్తారు సార్? ఇట్లా హైదరాబాద్ లేపి కూర్చుని పెడతా. వాళ్ళు కూడా తక్కువేం కాదు సార్. అటువైపు కూడా పహిల్వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దగ్గర ఉన్నారు తోపులంతా. ఎందుకు సార్ కొట్లాట? కూకొని మాట్లాడుకోవచ్చు కదా. బయటకు చేస్తే ఏటొస్తుంది చెప్పండి మీకు. ఇంకా క్లోజ్ చేద్దామా? ఏమన్నా ఉందా? చేసేద్దాం సార్, క్లోజ్ చేసేద్దాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇక్కడ ఆపేద్దాంలేండి. గాడిదని చూసి గుర్రం అనుకున్నారు, గాడితో వేగలేక గుర్రమే నయ్యం అనుకుంటున్నారు. గుర్రమే గాడిదే అని అంటున్నారు కేటీఆర్ గారు. నమస్తే సార్. ఏడు సార్ విశేషాలు? మా మల్లేష్ అన్న 25,000 ఓట్ల మేడతో గెలుస్తామన్నాడు. అబ్బో 25,000తో గెలడం అంటే గ్రేటే. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలండి. మొన్న ఆడ అమెరికాలో చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. అమెరికాలో ఏడు చెప్పారు సార్? మాకు తెలదు సార్, అదేదో మళ్ళీ చెప్పండి. అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పిండు. ఏడు చెప్పాడు అల్లు అర్జున్? కళలన్నా కాస్ట్లీ కళలు కనాలి. ఇప్పుడు అక్కడున్న మల్లేష్ అన్నకు అల్లు అర్జున్ డైలాగ్ కు ఏంటి సార్ సంబంధం? ఏమనాలి నువ్వు అంటే 70,000తో గెలుస్తా అనాలి, 25,000 అంటాడు. ఓహో అలా వచ్చారా? వెరీ గుడ్. ఇంకేంటి సార్ విశేషాలు? ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇదో క్రెడిట్ కార్డు లెక్క ఇవ్వడం చూస్తే నిజంగా మోసపోవాలి. నిజంగా చూడు, ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. అవును సార్, దూరం చూస్తుంటే నిజంగా క్రెడిట్ కార్డు లాగే ఉంది. ఇగో మహాలక్ష్మి 2,500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయన అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లే ఎంచుకున్నారు. ఇది కూడా డెబిట్ కార్డు లాగే కనిపిస్తుంది సార్. ఏమైంది మరి 20 నెలల్లో వికారాబాద్ లో భూముల రేట్లు బాగా పెరిగినాయా? చెప్పండి అన్న, పెరిగేయలేదా? పెరగలేదంటున్నారు సార్ వాళ్ళు. మీరు అందరు అవద్దని చెప్తున్నారు, బాగా పెరిగినాయి. రేవంత్ రెడ్డి చెప్తుండు. రేవంత్ రెడ్డి గారు పెరిగాయంటే మీ వాళ్ళు పెరగలేదు అంటున్నారు. ఎలా మరి ఇప్పుడు? ఇగో మీరన్నా తప్పు చెప్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తున్నారా? నాకైతే తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్పింది కాకుండా మీరే కనుక్కొని పెరిగేయలేదో చెప్పొచ్చు కదా. ఏమన్నా అన్నావు అనుకో గట్టిగా, ఏమున్నదా కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, అందుకే నేను చెప్తలేను. అదే అంటున్నారు వాళ్ళు. వెనకటికి ఎవడో చెప్పిండు, ముఖం బాగా లేకనట్టు అద్దం బల కొట్టుకుంటాడట. ఇంకా ఒక్క సామెత కూడా వదలలేదు ఏంటా అని చూస్తున్నాం. నీకు చాతగాక నువ్వు దద్దమ్మవయ్యి, నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక, ఇదిగో మీరు ఇలా దద్దమ్మ ఎంకమ్మ అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదోటి అంటారు. అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కరెక్టే. గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. గాడిద ఎవరు సార్? ఇక నేను ఎవరు గాడిద నేను చెప్పా, మళ్ళీ చెప్తే మళ్ళీ అదొక కథ. అబ్బా
చెప్పండి సార్ ప్లీజ్. గుర్రం ఎవలో గాడిద ఎవలో? ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. మీరు ఇలా సగం సగం చెప్పి వెళ్ళిపోతే ఎలా చెప్పండి సార్. మళ్ళీ నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి నోరు దూలు ఎక్కువ అని మళ్ళీ తిడతారు. మళ్ళీ నన్ను మీరు చెప్పినా చెప్పకపోయినా తిడతారు సార్. ఆల్రెడీ లైన్ లో ఉన్నారు అక్కడ, మీ తర్వాత వాళ్ళే. వీళ్ళందరికి ఒక్కటే మందు. ఏట మందు? సర్వరోగ నివారణ ఏంటిది? ఏటిది అది? జిందా తెలిస్మాత్. అంటే ఇప్పుడు అందరికి జిందా తెలిస్మాత్ ఇచ్చేస్తారా? లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనంద్ ఇంటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోండి. ఓకే ఓకే, ఆ పనిలో ఉండండి మీరు. గాడిద పని గాడిద చెయ్యాలా, గుర్రం పని గుర్రం చెయ్యాలా? అలా కాకుండా గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేసేస్తే లేని పని గొడవలు వచ్చేస్తాయి అని అంటున్నారు అద్దంకి దయాకర్ గారు. నమస్తే గురుగారు, చెప్పండి. కేసీఆర్ అనేటోడు అసెంబ్లీకి రాడు, రాజకీయాలు చెయ్యడు, నాయకుడే లేని పార్టీ రద్దు చేస్తే తప్పేంటి? నాయకుడు ఎందుకు లేడు సార్? కేసీఆర్ లేడా, కేటీఆర్ లేడా, హరీష్ రావు గారు లేరా, కౌత్ గారు లేరా, వీళ్ళందరూ లేరా ఏంటి? వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్న నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు. ఎవరో ఒకరిని చేసుకుంటారు లెండాళ్ళు. బావకిస్తే బామార్దికి పంచాది, బామార్ది బొమ్మ పెట్టిండని బావాలు కూడా బావ బామార్ది లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ వాళ్ళ గొడవ వదిలేద్దామండి. మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? ముందు మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు? రాష్ట్ర సమస్యలు పరిష్కరించాల్సింది మీరు సార్. అధికారంలో ఉన్నది ఇప్పుడు మీరు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉన్నాడు బూతుల లెవెల్లో. మీ వాళ్ళు కూడా ఎక్కడ తగ్గడం లేదుగా. అసలు కనీసం మీ పార్టీలో మీ నలుగురులో మీ ముగ్గురు కలిసి ఉంటారా రేపు? ఏ మీకెందుకు డౌట్? రెండో నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితి అన్నట్టు ఇప్పుడు రెండో నెంబర్ లో ఎవరున్నారండి? ఇప్పుడు అదే రెండో నెంబర్ కు పంచాయతీ వచ్చినట్టుంది. ఎవరెవరికి పంచాయతీ? కొడుక, బిడ్డ, లేకపోతే అల్లుడా? అదంతా వదిలేయండి. పరిపాలించడం చేతకాక మా మీద దొంగ కేసులు పెడుతున్నారని అంటున్నారు సార్. ఇలా మీకు అరెస్టులు అంటే భయం అవుతుంది ఎందుకు? మరి అరెస్ట్ అంటే భయపడకుండా పండగ చేసుకుంటారా? మిమ్మల్ని ప్రశ్నిస్తే, విమర్శిస్తే, మీ గురించి మాట్లాడితే మాకు చిప్పకూడు తినిపించి మీరు చిప్పకూడు తినొద్దా? అంటే మీరు కూడా ఆల్ రూట్ లోనే వెళ్తున్నారన్నమాట. ప్రాపగండాను బేస్ చేసుకొని పరిపాలించిన దరిద్ర ప్రభుత్వం అంటే అప్పుడు టిఆర్ఎస్ ఆబ్లిక్ బిఆర్ఎస్ ప్రభుత్వం. టిఆర్ఎస్ ఆబ్లిక్ బిఆర్ఎస్ అదేటది? టిఆర్ఎస్ ఆబ్లిక్ బిఆర్ఎస్ ఎందుకంటున్నంటే వీళ్ళు ఎటుపోతారో తెలియదు రేపు. ఒకప్పుడు వెళ్ళారు సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు కదా. గాడిద చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేసే పని కుక్కే చేయాలి. కరెక్టే, దేని పని అది చెయ్యాలా? గాడిద చేసిన పని నేనే చేస్తా, కుక్క చేసిన పని నేనే చేస్తా అంటే అది సమస్య వేరుంటది. ఇది కరెక్టే. సరే గాని 6 గ్యారంటీల సంగతి ఏంటని అడుగుతున్నారండి వాళ్ళు. దాని మీద కూడా ఏదైనా మాట్లాడండి మీరు. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మిన్నకుండదు. మీరు ఏంటి చేయట్లేదని వాళ్ళు ముత్తుకుంటున్నారు సార్. అన్ని పథకాలు అమలు చేస్తాం, మీరు గిట్టనే ముత్తుకోరి. అయితే ఓకే. చిత్ర విచిత్రమైన టాపిక్లతో నా బుర్ర తినే మా తిరకాస్తూ ఈ పాలి స్పెషల్ అసైన్మెంట్ అప్పచెప్పారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి ఆలోచనలు, అభిప్రాయాలు, కష్టాలు, బాధల మీద గ్రౌండ్ రిపోర్టింగ్ చేయమని పంపించా. మరి ఏం చేస్తున్నాడో ఏటో చూసేద్దాం. తిరకాసనియా తిరకాసనియా ఏటి పరిస్థితి చూస్తున్నావు కదా జోగన్న, ఇక్కడి నుంచి చూస్తే ఆ చివరి దాకా ఉంది ఆ గ్రౌండ్. అక్కడక్కడ కొద్దిగా గడ్డి మొలిచింది, కొన్ని చోట్లేమో కొద్దిగా గుంటలు ఉంటాయి. సుమారు 3 ఎకరాల వరకు ఉంటుంది ఇది. సాయంత్రం పూట చాలామంది గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటారు, రాత్రి కొంతమంది ఇక్కడ కూర్చొని మందు కొడుతుంటారు. మొత్తానికి గ్రౌండ్ చాలా బాగుంది జోగన్న. ఇప్పుడు ఆ గ్రౌండ్ గురించి ఎందుకు చెప్తున్నావు తిరగసనియా? అది ఎందుకు జోగన్న, గ్రౌండ్ రిపోర్ట్ ఇయ్యి అని నువ్వే కదా చెప్పావు. నీ తలకాయ. గ్రౌండ్ రిపోర్టింగ్ అంటే గ్రౌండ్ లో నిలబడి ఆ గ్రౌండ్ గురించి రిపోర్టింగ్ చేయడం కాదు. గ్రౌండ్ రిపోర్టింగ్ అని చెప్పి నువ్వు అన్న తర్వాత ఉదయం 8 గంటల నుంచి నేను ఈ గ్రౌండ్ లోనే నిలుచుకొని ఉంటా. ఇదేమో గ్రౌండ్ రిపోర్ట్ కాదు అంటివి. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయో తెలుసుకో. మరి ఆ మాట నువ్వు క్లియర్ గా చెప్పొచ్చు కదా జోగన్న. ఉండు, అక్కడ ఎవరో ఒక ఆంటీ ఉన్నారు, ఆమెతో మాట్లాడి అసలు స్టేట్ మూడంతా ఎట్లా ఉందో కనుక్కొని వస్తా. మాట్లాడు. అమ్మా అమ్మా ఏటలా పరిగెట్టుకు వచ్చేస్తున్నావు? మళ్ళీ అక్కడైనా పెంట చేసావేటి? ఓ అమ్మో, ఏంది జోగన్న జనం ఇంత వైలెంట్ గా ఉంటారా? అవునా? ఆ ఇంట్లో ఒక ఆమె దగ్గరికి పోయి ఏమమ్మా కూటమి పరిపాలన ఎట్టా ఉంది అని అడిగా. అన్ని పథకాలు అందుతున్నాయా అని అడిగానా? ఆ. అంతేనా? ఆ చేతిలో ఉండే పప్పు కూర్చుని నా మీద ఇసురు కొట్టిందనా ఆమె.
సరే ఆమె ఏదో కోపంగా ఉందని ఇంకొక ఇంట్లోకి పోయి అమ్మ కూటమి పరిపాలన ఎట్టా ఉంది అన్న. ఆడబిడ్డని ఇది ఎప్పుడు ఇస్తారు అని నా చొక్కా పట్టుకున్నానా. ఇప్పటికీ వాళ్ళకి చెప్పానా డబ్బులు లేవంట, రాష్ట్రాన్ని అమ్మేసైనా మీ ఆడబిడ్డని డబ్బులు ఇస్తారంట, రాష్ట్రం కాకపోతే కనీసం 1-2 జిల్లాలైనా అమ్మేసి మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తారు, అంత కూడా ఓపిక పట్టకపోతే ఎట్టా అమ్మా అని అన్నా. నువ్వు ఇట్ట 1-10 సార్లు కానీ అడిగావనుకో నీ 4 మందమైపోద్ది జాగ్రత్త అని చెప్పి దెబ్బగాడికి బీపీ పెరిగిపోయిందనా. మరి ఎన్నికల ముందు ఎందుకు చెప్పారా అని నా వెంట పడి 4 గంటలు ఇచ్చిందనా. అరే నీకు హామీ ఇచ్చింది నేను కాదమ్మా, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటే ఇంతే కదా ఆమె 4 వాయించేసింది. సరే వీళ్ళతో కాదని అక్కడి నుంచి తప్పించుకొని వెనక్కి తిరిగి వస్తుంటే కుక్క ఒకటి ఎంటపడింది అను. కొద్దిలో మిస్ అయింది కానీ లేకపోతే ఆ కుక్క నా పిక్క పెట్టి లాగిపా నువ్వు కదనా. అసలే జనం మంట మీద ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పైచ్యమైనా ప్రదర్శించావనుకో దబ్బిడి దిబ్బడే. నేనేమన్నాను జోగన్న, సూపర్ 6 గురించి అడిగితే 4 మందం అయిపోద్ది అని బాబు గారు అన్నమాటే కదా నేను చెప్పాను. దానికే ఆమె ఏందన్నా నా మీద అంత ఫైర్ అయిందా. ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, లేకపోతే కరెంటు స్తంభాన్ని కట్టేసి కొడతారు. జోగన్న ఈ మధ్య నేను కూడా 2-3 సార్లు సూపర్ 6 గురించి రిపోర్టింగ్ చేశాను కదా. అవును చేసావు. అందుకే ఏమన్నా నా నాలిక కూడా సరిగ్గా జరగట్లేదా, రుచి పచ్చి అనేది ఏమి తెలియట్లా. నా నాలిక ఏమన్నా మందం అయిపోయిందా ఏందనా. అలా ఏం జరిగి ఉండదులే అన్నయ్య, అంతా నీ భ్రమ. జోగన్న ఎందుకైనా మంచిది, నువ్వు కూడా అప్పుడప్పుడు మాట్లాడేవు కదా, నీ నాలిక కూడా ఒకసారి చెక్ చేయించుకోను. నువ్వు ఆఫీస్కి రా, ఇద్దరం కలిపి సెక్స్ చేయించుకుందాం. ఓ అమ్మో, ఆఫీస్లో ఉంటే ఏమో ఏం తోగాలా, బయటకు వెళ్తే ఏమో జనం ఈపులు బగలు కొడతా ఉంటారు. ప్రాణాలు పనంగా పెట్టి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది ఏంది నాయన ఇదే. ఇవ్వండి ఈ వారం ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.